కుజదోషం అంటే ఏమిటి, అసలు వారి జాతకంలో కుజదోషం ఉంది అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటారు? కుజదోషం ఉన్నది అని తెలుసుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ముందుగా తెలుసుకోవడం, తర్వాత అనుభవించిన తర్వాత తెలుసుకోవడం. ముందుగా తెలుసుకోవటం అంటే ఏ జాతకంలోనైనా సరే లగ్నే వ్యయేచ పాతాళే జామిత్రేచ అష్టమే కుజే, లేదా ధనే వ్యయేచ పాతాళే జామిత్రే చ అష్టమే కుజే. 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజగ్రహ సంచారం కనుక జన్మచక్రంలో జరిగి ఉంటే దాన్ని కుజదోషం అంట. ఉత్తరాది గ్రంథాల్లో లగ్నే వ్యయేచ పాతాళే అని రాసి ఉంటుంది. ధనస్థానంలో కుజుడుంటే దోషమని దక్షిణాది రాష్ట్రాల్లో ముద్రితమైన గ్రంథాల్లో ఎక్కువగా కనపడుతుంది. ఉత్తరాది పాఠంలో లగ్నే వ్యయేచ పాతాళే అంటే 1వ స్థానంలో కుజుడుంటే, దక్షిణాది పాఠంలో 2వ స్థానంలో కుజుడుంటే ఈ కొద్ది మార్పే ఉన్నది. 4, 7, 8, 12 2 పాఠాల్లోనూ ఒకే సాంప్రదాయం ఉంది. ఇక్కడ కనుక కుజుడుంటే ఎక్కడి నుంచి లగ్నేందు శుక్రాత్, లగ్న ఇందు శుక్రాత్, లగ్నము నుండి చంద్రుడి నుండి శుక్రుడి నుండి గణించగా అంటే ఆ లగ్నము 1గా, చంద్రుడు 1గా, శుక్రుడు 1గా లెక్క వేసుకొని అక్కడి నుంచి 4వ స్థానం. మేష లగ్నం 1 అనుకుంటే 4వ స్థానం కర్కాటకం. మేషంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, అక్కడి నుంచి 4వ స్థానంలో కుజుడు ఉంటే, లేదా మేషమే లగ్నమైంది 4లో కుజుడు ఉంటే, ఏ లగ్నమైనా జన్మరాశి మేషరాశి అయింది అక్కడ నుండి 4 అంటే కర్కాటకం. అంటే ఉదాహరణగా చెబుతున్నాం 4, 7 అలాగే 8, 12 2 లేదా 1 ఈ విధంగా. అంటే 2 అనుకుంటే 2, 4, 7, 8, 12 ఈ 5 స్థానాలు 3 సందర్భాల్లో లగ్నం నుండి కానీ, చంద్రుడి నుండి కానీ, శుక్రుడి నుండి కానీ. అంటే ఎన్ని అయినాయి? 3 5 15 అయినాయి. మనకున్న రాశులు ఎన్ని? 12 అయినాయి. కాబట్టి ఎటు చూచినా కుజదోషము సంభవించడానికి అవకాశం ఉన్నది. అసలు ఆ లగ్నంలో చంద్రుడు ఉండటమో, చంద్రశుక్రుడు కలిసి ఉండటమో, లగ్న శుక్రుడు కలిసి ఉండటమో జరిగితే ఒక 5 రాశులు 5 భావాలు తగ్గిపోయి 10 భావాలే గణించబడతాయి. కాబట్టి లేదా ఈ ముగ్గురు ఒకచోటే ఉంటే 5 స్థానాలే గణించబడతాయి. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అది కుజదోషం అని పిలువబడుతుంది. ఆ కుజుడున్న స్థానం స్వక్షేత్రమైన, మిత్రక్షేత్రమైన, ఉచ్చక్షేత్రమైన ఆ కుజదోషం పరిహారం అవుతుంది. స్వౌచ్చభ మిత్రజాతాన పీడకో న భవేత్ కుజ. స్వ ఉచ్చభ మిత్రజాతాన సొంత రాశులు ఉచ్చరాశుల్లో జన్మించిన వారికి కుజదోషము వర్తించదు. 2వ విధానం ఏంటి? వివాహం ఆలస్యం అవుతోంది, వివాహ ప్రసక్తి ఇంట్లోకి రాగానే గొడవలు అవుతున్నాయి, వివాహము యందు విముఖత కలిగి ఉన్నాము, ఇవన్నీ కుజదోషము ఉండటానికి సంకేతాలు. అలాగే కొంతమంది తెలియకుండా వివాహం అయిపోతుంది, కుజదోషం ఉండి వివాహం అయిన తర్వాత సంతానం కలగకపోవటం, గొడవలు జరగటం, ఎక్కువగా వాహన ప్రమాదాలు రావటం ఇలాంటివి ఏర్పడుతుంటాయి. అలా ఉన్నప్పుడు కూడా వారి జాతకంలో ఈ కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు ఆ కుజదోష ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. కుజదోషం ఉన్నదా లేదా అనేది ఈ విధంగా